శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు బోధిస్తున్నటువంటి శ్రీ దత్తాత్రేయ యదు మహారాజ సంవాదంలో ఆ ఉద్ధవ గీతలో పిమ్మట శ్రీ దత్తాత్రేయుల వారు పరిగ్రహి దుఃఖాయ యత్ యత్ ప్రియతమం నృణాం అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్ యత్ స్వకించన సామిషం కురరం జఘ్నుర్బలినో ఏ నిరామిషా తదామిషం పరిత్యజ్య ససుఖం సమవిందత నమే మానవమానౌస్తో న చింతా గేహపుత్రిణాం ఆత్మక్రీడ ఆత్మరతి విచరాం ఇహ బాలవత్. ప్రియ అతి ప్రియములైన వస్తువుల యందు ఆసక్తి కలిగి ఉండుటయే మానవులకు దుఃఖ కారణము. ఈ విషయమును తెలుసుకొని ఎకించిన భావముతో ఉన్నవాడు పరమానందమును పొందును. ఒకప్పుడు నిరామిషములు సబలములు అగు కురర పక్షులు మాంసఖండము గల మరి ఒక కురర పక్షిపై దాడి చేసినవి. వెంటనే ఆ కురర పక్షి మాంసముక్కను విడిచి సుఖించెను. నాకు మాన అవమానములు గాని దారాపుత్రాది చింతలు గాని లేవు. అందువలన నేను బాలుని వలె ఆత్మక్రీడాశీలుడను ఆత్మసంతుష్టుడనై సంచరింతును. ద్వావేవ చింతయా ముక్తౌ పరమానంద ఆప్లుతౌ యో విముగ్ధః జడః బాలః యో గుణేభ్యః పరం గతః క్వచిత్ కుమారీ త్వామాత్మానం వృణానాన్ గృహమాగతాన్ స్వయం తానర్హయామాస క్వాపి యాతేషు బంధుషు. ఈ జగత్తులో ఇరువురే చింతారహితులుగాను పరమానందముగాను ఉందురు. వారిలో ఒకడు అజ్ఞుడు నిశ్చేష్టుడు అగు బాలుడు, మరి ఒకడు గుణాతీతుడైన పురుషుడు. ఒకమారు ఒక కన్యకను వరించుటకు ఆమె ఇంటికి కొందరు జనులు వచ్చిరి. ఆ సమయమున ఆమె తల్లిదండ్రులు ఎవ్వరునూ ఇంటిలో లేకపోయిరి. అందువలన ఆమె స్వయముగా వారి అతిథి సత్కారములు చేసి గౌరవించెను. తేషాం అభ్య అవహారార్థం శాలీన్రహసి పార్థివా అవఘ్నాంత్యాః ప్రకోష్ఠస్థః చక్రుః శంఖాః స్వనం మహత్ సా తజ్జుగుప్సితం మత్వా మహతి వ్రీడితా తతః బభంజైకైకసః శంఖాన్ ద్వౌ ద్వౌ పాణ్యోరశేషతః ఉభయోః అపి అభూద్ఘోషో హి అవఘ్నంత్యాః స్వశంఖయోః తత్రాపి ఏకం నిరభిత్తదేకస్మాన్నాభవత్ ధ్వనిః. ఓ యదు మహారాజా, వారికి భోజనము పెట్టుటకై ఆమె లోపల ఏకాంతముగా ధాన్యము దంప ఆరంభించెను. అప్పుడు ఆమె ముంజేతులకుండు శంఖపు గాజులు పెద్దగా మ్రోగసాగినవి. ధాన్యమును దంపుట దారిద్ర్యమును వెల్లడి చేయును. అతిథుల ఎదుట ఇది నిందాజనకమని తలంచి బుద్ధిమంతురాలైన ఆ కన్యక సిగ్గుపడి ఒక్కొక్క గాజును పగలగొట్టి వేసినది. ఒక్కొక్క చేతికి రెండు గాజులు మాత్రము అట్టిపెట్టుకున్నది. మరల ఆమె ధాన్యమును దంపుట మొదలెడగా ఆ 2 గాజులు కూడా మ్రోగసాగినవి. అప్పుడు ఆమె ఒక్కొక్క గాజును తీసివేసినది. 2 చేతులకు ఒక్కొక్క గాజు మాత్రమే ఉండుటచే ఎట్టి ధ్వనియు లేకపోయెను. అన్వశిక్షమిమం తస్యా ఉపదేశం అరిందమా లోకాన్ అనుచరన్నేతాన్ లోకతత్వ వివిత్సయా వాసే బహూనాం కలహో భవేత్ వార్తాద్వయోరపి ఏక ఏవ చరేత్ తస్మాత్ కుమార్యా ఇవ కంకణః. ఓ శత్రుదమన, ఓ యదు మహారాజా, నేను జనుల ఆచార వ్యవహారములను పరిశీలించు నిమిత్తమై ఇటూ అటూ తిరుగుచు ఆమె ఇంటికి వెడలి ఆమె నుండి ఈ ఉపదేశమును పొంది తిని. అనేక జనులు ఒకే చోట ఉన్న కలహము, ఇరువురు ఉన్న నానావిధ విషయ చర్చయు జరుగును. అందువలన కన్య
చేతి అందలి కంకణము వలె ఒంటరిగా సంచరింపవలెను. ఇక్కడ ఏకాంతము గురించి ఈ వివరింపు. ఆ ఏకాంతములో ఏకాగ్ర చిత్తం వచ్చుటకు మన ఏకత్ర సంయుజ్యాజిత శ్వాసో జితాసన వైరాగ్య అభ్యాస యోగేన ధ్రియమాణమతంత్రితః యస్మిన్ మనో లబ్ధ పదం యదేతత్ శనై శనై ముంచతి కర్మరేణు సత్వేన వృద్ధేన రజః తమశ్చ విధూయ నిర్వాణం ఉపైతి అనింధనం. ఆసనము, శ్వాసను జయించుట, వైరాగ్య అభ్యాసముల ద్వారా మనస్సును వశము చేసుకొని జాగరూకతతో దాని ఒకే లక్ష్యమునందు ఉంచవలెను. భగవంతుని యందు లగ్నమైన మనస్సు కలవాడు మెల్లమెల్లగా కర్మ వాసన రజమును కడిగివేయును. సత్వ గుణాభివృద్ధి చేత రజోగుణ తమోగుణ వృత్తులను త్యజించి వాని మనస్సు ఇంధనము లేని అగ్నివలే చిత్త ప్రవృత్తుల ఇంధనము రహితమై శాంతిని పొందును. తదేవ ఆత్మని అనరుద్ధ చిత్తః న వేద కించిత్ బహిరంతరం వా యథ ఇషుకారో నృపతిం వ్రజంతం ఇషౌ గతాత్మా న వివేద పార్శ్వే ఏకచార్య నికేతః స్యాదమప్రత్తో గుహాశయః అలక్ష్యమాణ ఆచారైః మునిరేకో అల్పభాషణః. బాణములను చేయువాడు బాణములను చేయు పనియందు నిమగ్నుడై తన ప్రక్క నుండి ససైన్యుడైన రాజు వెడలుచున్నను వానిని గమనింపడు. అట్లే యోగి అయిన వాడు ఈశ్వరుని యందు ఆత్మను సమర్పించినప్పుడు సంయత చిత్తుడై బాహ్య అభ్యంతరముల యందు గల విషయములలో దేని కూడా గుర్తింపరాదు. సన్యాసి సర్పం వలె ఒంటరిగా సంచరించవలను. ఒకే స్థానం నందు ఉండరాదు. ప్రమాదపడరాదు. గుహా ఆదులలో ఉండవలెను. బాహ్య ఆచారముల గుర్తింపరాదు. అల్పభాషి అయి ఉండవలెను. గృహారంభ హి దుఃఖాయ విఫలశ్చ అధ్రువాత్మనః సర్పః పరకృతం వేష్మ ప్రవిశ్య సుఖమేధతే ఏకో నారాయణో దేవః పూర్వసృష్టం స్వమాయయా సంహృత్య కాలకలయా కల్పాంత ఇదమీశ్వరః ఏక ఏవా అద్వితీయః అభూతాత్మా ఆధారః అఖిల ఆశ్రయః. అనిత్యమైన ఈ శరీరమునకై గృహమును నిర్మించుకొనుట దుఃఖకరము, వ్యర్థము. సర్పము అన్యులచే నిర్మితమైన గృహమును ప్రవేశించి సుఖము పొందుతున్నది గదా. ఇక్కడ సర్పము గురించి దృష్టాంతమూరకే తీసుకొనవలెను. తరువాతి శ్లోకములో జగదీశ్వరుడు సర్వజనారాధ్యుడు అగు నారాయణుడు ఒక్కడే స్వమాయచే సృష్టికాలమునందు ఈ ప్రపంచమునంతటినీ సృష్టించి ప్రళయమునందు కాలరూపుడయి తన అంశచే దానిని సంహరించి తనలో ఉంచుకొనును. ఆయన ఆత్మాధారుడు, అఖిల ఆశ్రయుడు, సజాతీయ విజాతీయ ప్రధానాది ఖేదరహితుడై ఉండును. కాలేన ఆత్మానుభావేన సామ్యం నీతాసు శక్తిషు సత్వాదిషు ఆదిపురుషః ప్రధాన పురుషేశ్వరః పరావరాణాం పరమ ఆస్తే కైవల్య సంహితః కేవల అనుభవానంద సందోహో నిరుపాధికః. కేవల ఆత్మానుభావేన స్వమాయాం త్రిగుణాత్మికాం సంక్షోభయన్ సృజత్యాదౌ తయా సూత్రమరిందమః. ఆత్మానుభావ స్వరూపమగు కాలముచే సత్వ ఆది శక్తులు సామ్య అవస్థను పొందగా ప్రకృతి పురుషులకు అధీశ్వరుడు, బ్రహ్మాది దేవతలకు జీవులకు ఆశ్రయయోగ్యుడు, నిరుపాధికుడు, పరమానంద రూపుడు, కైవల్య సంజ్ఞకుడు అగు సనాతన పురుషుడు ఒక్కడే విరాజిల్లుచుండును. ఓ శత్రుదమన, ఓ యదుమహారాజా, ఆయనయే సృష్టి సమయమునందు మొదటిసారిగా స్వీయ ప్రభావ రూపముగు కాలముచే త్రిగుణాత్మికయగు తన మాయను సంక్షోభింపచేసి దాని ద్వారా క్రియాశక్తి ప్రాధాన్యయుక్తమగు మహత్తత్వమును సృష్టించెను. దానినే సూత్రము అని అందురు.
తాం ఆహు స్త్రీగుణవ్యక్తిం సృజంతిం విశ్వతో ముఖం యస్మిన్ ప్రోతమిదం విశ్వం యేన సంసరతే పుమాన్ యథోర్ణనాభిః హృదయాదూర్ణాం సంతత్య వక్త్రతః తయా విహృత్య భూయాస్థాం గ్రసతి ఏవం మహేశ్వరః యత్ర యత్ర మనోదేహి ధారమేత సకలం ధియా స్నేహాద్వేషాద్భయాద్వా అపి యాతి తత్తత్స్వరూపతాం. దేనియందు ఈ విశ్వము గ్రథితమై ఉన్నదో, దేనిచేత జీవుడు సంసార దశను పొందుతున్నాడో ఆ మహత్తత్వమును త్రిగుణముల కార్యమని శాస్త్రకారులు చెప్పుచున్నారు. అది త్రిగుణాత్మకమగు వివిధ విశ్వమును ప్రకటించును. కారణభూతమగు సమిష్టి రూపమునందు ఈ విశ్వము గ్రథితమై ఉన్నను, ఆధ్యాత్మ ప్రాణ రూపముచే జీవుడు సంసార దశను పొందుచున్నాడు. త్రిగుణాత్మకమగు వివిధ విశ్వమును అహంకారం ద్వారా ప్రకటించునట్టి ఆ మహత్తత్వమును త్రిగుణముల కార్యమని శాస్త్రకారులు చెప్పుచున్నారు. ఏ విధముగా అయితే ఊర్ణన్ సాలెపురుగు హృదయం నుండి ముఖము ద్వారా దారమును వ్యాపింపజేసి ఆ దారమునందే విహరించును, మరల దానినే గ్రసించును, అట్లే పరమేశ్వరుడు తన నుండి ఈ విశ్వమును సృష్టించును, చివరకు దానిని తనలో లీనము చేసుకొనును. ప్రాణి స్నేహము చేత గాని, ద్వేషము చేత గాని, లేదా భయము చేత గాని ఏకాగ్ర రూపముగా తన మనస్సును దేనియందు లగ్నము చేయునో ఆయా వస్తువు స్వరూపమును పొందును. కీటః పేషస్కృతం ధ్యాయన్ కుడ్యాం తేన ప్రవేశితః యాతి తత్సత్ ఆత్మతాం రాజన్ పూర్వరూపమసంత్యజన్. ఏవం గురుభ్య ఏతేభ్య ఏషా మే శిక్షితా మతిః స్వ ఆత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతః ప్రభో. రాజా, భ్రమరము ఒకటి కీటకమును తెచ్చి తానున్న ప్రదేశమున ఉంచును. ఆ కీటకము భయముతో దానినే చింతించుచు తన మొదటి శరీరమును విడువక ఆ శరీరముతోనే తద్రూపమునందును. రాజా, ఈ గురువులు అందరి నుండి నేను పై విధముగా జ్ఞానము సంపాదించితిని. ఇప్పుడు నేను ఈ శరీరము నుండి తెలుసుకున్న విషయమును చెప్పెదను, శ్రద్ధగా వినుము. దేహః గురుర్మమ విరక్తి వివేక హేతు బిభ్రస్మ సత్వనిధనం సతతార్త్యుదర్కం తత్వాని అనేన విమృశామి యథా తథాపి పారక్యమితి అవసితో విచరామి అసంగః. జాయాత్మజ అర్ధపశుభుత్ అగృహాప్తవర్గాన్ పుష్ణాతి యత్ ప్రియచికీర్షుతయా వితన్వన్ స్వాంతే సకృత్ శ్రమవరుద్ధధనః సదేహః సృష్టాస్య బీజం అవసీదతి వృక్షధర్మా. నిరంతర పరిణామ దుఃఖశీలము ఉత్పత్తి వినాశశీలము అగు ఈ దేహము వైరాగ్యమును వివేక జ్ఞానమును కలిగించునని భావించి నేను దీనిని నా గురువుగా చేసుకుంటుని. అయినను దీనిని కుక్కలు నక్కలు ఆహారముగా ఉపయోగించుకొనును. అందుచే నేను దీనిపై నా ఆసక్తిని వదిలితిని. తత్వానుసంధానమునకు అవసరమగు అంతవరకే దీనితో సంబంధము పెట్టుకొనుచున్నాను. ఈ శరీరము తత్వ విచారమునకు సహాయపడును. జీవుడు ఈ శరీరమును సంతోషపెట్టుటకు కష్టపడి ధనమును కూడబెట్టి దారాపుత్రులను, సంపదను, పశువులను, భృత్యులను, గృహములను, ఆత్మీయులను వృద్ధి చేసుకొని పోషించును. ఆయుర్దాయము పూర్తి అయినంతనే ఆ శరీరము నశించును. వృక్షము వలె మరి ఒక శరీరమునకు బీజము నాటి అది కూడా కష్టములు అనుభవించుటకు ఏర్పాటు చేయుచున్నాడు. జిహ్వయేకతః అముం అపకర్షతి కర్హితర్షా శిష్ణో అన్యతత్వక్ ఉదరం శ్రవణం కుతశ్చిత్ ఘ్రాణః అన్యతః చపలదృక్ వచ కర్మశక్తిః బహ్వ్యః సపత్న ఇవ గేహపతిం లునంతి. సృష్ట్వా పురాణి వివిధ అన్యజయా ఆత్మశక్త్యా వృక్షాన్ సరీసృప పశూన్ ఖగదంశ శూకాన్
తైః అతుష్టహృదయః పురుషం విధాయ బ్రహ్మావలోకధిషణం ముదమాపదేవః. ఏ గృహస్థునికైనా ఎక్కువ మంది భార్యలున్నప్పుడు వారిలో ఒకానొకత్తె భర్తను తన వైపునకు ఆకర్షించున్నట్లు జిహ్వ, దప్పిక, జనన ఇంద్రియము, చర్మ, ఉదరము, చెవి, నాసిక, చంచల దృష్టి అను సర్వ ఇంద్రియములు దేహాభిమానియగు ఈ పురుషుణ్ణి తమ తమ విషయముల వైపున ఆకర్షించును. భగవానుడు తన అచింత్య శక్తి అగు మాయచే వృక్షములు, సరీసృపములు, పశువులు, పక్షులు, క్రూరములైన ప్రాణులు మున్నగు జీవులను ఎన్నింటినో సృష్టించెను. కాని ఆయనకు సంతోషము కలుగలేదు. అప్పుడు ఆయన బ్రహ్మ సాక్షాత్కారమును చేసుకొనగలిగినట్టి బుద్ధితో కూడిన మనుష్యులను సృష్టించెను. వీరి సృష్టి వలన ఆయనకు ఆనందము కలిగెను. లబ్ధ్వా సుదుర్లభమిదం బహు సంభవాంతే మానుష్యం అర్ధదమనిత్యమపీహ ధీరః తూర్ణం యతేత్ న పతేద్ అనుమృత్యు యావత్ నిశ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్. కావున అనేక జన్మల తర్వాత ఈ సంసారం నందు అనిత్యమైనను పురుషార్థప్రదము సుదుర్లభము అగు ఈ మానవ జన్మను పొంది నిరంతరము వెంటాడు మృత్యుముఖమున పడక ముందే ధీరుడగువాడు త్వరగా పరమసుఖము కొరకు యత్నింపవలెను. విషయ సుఖములు పశు ఆది యోనులయందును ఉండును గదా. కాబట్టి ఏవం సంజాత వైరాగ్యః విజ్ఞాన అలోకాత్మని విచరామి మహిం ఏతాం ముక్తసంగః అనహంకృతిః నహి ఏకస్మాత్ గురురో జ్ఞానం సుస్థిరం స్యాత్ సుపుష్కలం బ్రహ్మ ఏతత్ అద్వితీయం వై గీయతే బహుదర్శిభిః. నేను ఈ విధముగా అనేక గురువుల నుండి నానావిధ జ్ఞానమును పొంది విజ్ఞాన ప్రదీపయుక్తుడను, సంజాత వైరాగ్యుడను, ముక్త సంగుడను, నిరహంకారుడను అయి పరమాత్మయందు మనస్సును నిలిపి ఈ భూమి యందు విహరించుచున్నాను. బ్రహ్మ వస్తువు అద్వితీయమైనను ఋషులు దానిని విభిన్న రూపములుగా వర్ణించిరి. కనుక ఒకే గురువు నుండి సంపాదించిన జ్ఞానము ప్రచురము సుస్థిరము కాదు. ఇదంతయును బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునితో ఇత్యుక్త్వా స యదుం విప్రః సమామంత్య గభీరధీః వందితః స్వర్చితో రాజ్ఞా యయౌ ప్రీతో యథాగతం అవధూతవచః శ్రుత్వా పూర్వ యేషాం నః స పూర్వజః సర్వసంగ వినిర్ముక్తః సమచిత్తో బభూవః. ఓ ఉద్ధవా, గంభీర బుద్ధియగు దత్తాత్రేయుల వారు యదురాజునకు ఈ విధముగా ఉపదేశించిరి. యదువు ఆయనను అనేక విధములా పూజించెను. దత్తాత్రేయుడు మిగుల ప్రసన్నుడయి యథేచ్ఛగా వేగెను. మా పూర్వులకు పూర్వుడైన యదుమహారాజు అవధూతయగు దత్తాత్రేయుని ఈ పలుకులను విని సమస్తములైన ఆసక్తుల నుండి విడివడి సమదర్శి అయ్యెను. ఇక్కడికి 11వ స్కందములో 9వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.